ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం గుజరాత్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. అక్కడ జరుగుతున్న రీఇన్వెస్ట్ ఫోరంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రపంచ ప్రఖ్యాత సంస్థల ప్రతినిధులు ఆ సదస్సులో పాల్గొన్నారు. సీఎం కూడా ఎంతో మంది ప్రపంచ ప్రముఖులను కలుస్తున్నారు. అదే వేదికపై నార్వేకు చెందిన మాజీ పర్యావరణ మంత్రి ఎరిక్ సోల్హీమ్ను కూడా కలిశారు. ఆయన 2 సార్లు నార్వే ప్రభుత్వంలో ముఖ్యమైన పదవుల్లో పనిచేశారు. ఐక్యరాజ్య సమితిలోనూ కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అలాంటి సోల్హీమ్ గుజరాత్లో చంద్రబాబును కలిశారు. అనంతరం సోషల్ మీడియాలో ఓ సుదీర్ఘ పోస్ట్ చేస్తూ చంద్రబాబు గొప్పతనాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన మరోసారి సీఎం కావడంతో ఇక ఏపీ మరో స్థాయికి వెళుతుందని, ఉన్నత శిఖరాలను చేరుతుందని సోల్హీమ్ పోస్ట్ చేశారు. నారా చంద్రబాబు నాయుడును కలుసుకోవటం చాలా అద్భుతంగా ఉంది. గుజరాత్ రాష్ట్రంలోని రీఇన్వెస్ట్ ఫోరంలో ఆంధ్రప్రదేశ్ సీఎంను కలిశాను. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మరోసారి ఎన్నికయ్యారు. ఆయన తన రాష్ట్రాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తారని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. భారతదేశంలోని సీఎంలలో కొందరికే చంద్రబాబు లాంటి ట్రాక్ రికార్డు ఉంది. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను దక్షిణ భారతదేశంలోనే సిలికాన్ వ్యాలీగా మార్చడానికి నాయకత్వం వహించారు. గ్లోబల్ ఐటీ నాయకులతో కలిసి పనిచేశారు. ఎంతో విశాలమైన ఇన్ఫోసిస్ క్యాంపస్ను హైదరాబాద్లో స్థాపించడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన హైదరాబాద్ను భారతదేశంలోని అత్యంత ఆధునిక నగరాల్లో ఒకటిగా మార్చారు. అందమైన ఆంధ్ర రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలకు మనం ఏ విధంగా సహాయం చేయవచ్చో మేము ఈ సందర్భంగా చర్చించాం. గ్లోబల్ రెన్యూవబుల్ అలయన్స్, ఇంటర్నేషనల్ గ్రీన్ ఎనర్జీ కమ్యూనిటీకి చెందిన ఇతర భాగస్వాములు కలిసి పెట్టుబడిదారులను సమీకరించడానికి మేం సహాయం చేస్తాం. చెట్ల పెంపకం, మడ అడవుల పునరుద్ధరణ, హరిత వ్యవసాయానికి ఆర్థిక సహాయం చేయడానికి ఇతర కంపెనీలు కార్బన్ క్రెడిట్స్ ని తీసుకురావడానికి సహకారం చేస్తాయి. సహజ వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే ప్రపంచ అగ్రగామిగా ఉంది. చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రాను ఫాలో అవటం అందరికీ ముఖ్యమని ఎరిక్ సోల్హీమ్ కొనియాడారు. దీనిపై చంద్రబాబు కూడా స్పందించారు. థ్యాంక్ యూ ఎరిక్ సోల్హీమ్, మీ అందరినీ రీఇన్వెస్ట్ 2024 కలవటం చాలా సంతోషంగా ఉంది. ఆంధ్రప్రదేశ్కు అద్భుతమైన వనరులున్నాయి. సుస్థిర వ్యవసాయంపై మనం చర్చించిన పురోగతి ఇదొక ఉదాహరణ. గ్రీన్ ఫ్యూచర్ కోసం మన ప్రయాణాన్ని వేగవంతం చేసేలా పునరుత్పాదక ఇంధనంలో ఆంధ్రప్రదేశ్ను అగ్రగామిగా మార్చే సహకారాలను ఏర్పరచుకోవటానికి నేను ఎదురు చూస్తున్నాను అని చంద్రబాబు స్పందించారు.